జై శ్రీనివాస. శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం వలన, మీ అందరి ఆదర అభిమానాల వలన 13వ అధ్యాయంలోకి చేరుకున్నాము. క్షేత్రజ్ఞ విభాగ యోగము. ముందు దాని గురించి కొంచెం పరిచయం చేసుకుందాం. 6 అధ్యాయములతో కూడిన 3 విభాగాలుగా భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 6 అధ్యాయముల భాగము కర్మయోగాన్ని విశదీకరిస్తుంది. రెండవ భాగము భక్తి యొక్క మహత్వమును మరియు భక్తిని పెంపొందించుకోవడానికి భగవంతుని యొక్క విభూతులను కూడా, అంటే ఐశ్వర్యములను తెలియపరుస్తుంది. మిగతా 6 అధ్యాయంలో 3వ భాగము తత్వజ్ఞానమునకు అర్థ వివరణ చేస్తుంది. ఈ ప్రస్తుత అధ్యాయము 3వ భాగంలోని మొదటి అధ్యాయము ఇది 2 పదాలను మనకు పరిచయం చేస్తుంది. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే ఈ శరీరం అని, మరియు క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును ఎరిగినవాడుని, అంటే అందులో ఉండే ఆత్మ అని అనుకోవచ్చు. కానీ ఇది విషయాన్ని చాలా సరళీకరణం చేసినట్లే. ఎందుకంటే క్షేత్రము అంటే దానిలో చాలా ఉంటాయి. మనస్సు, బుద్ధి మరియు అహంకారము మరియు మన వ్యక్తిత్వంలో ఉండే భౌతిక శక్తి యొక్క అన్ని అంశములు ఈ బృహత్ నిర్వచనంలో ఆత్మ తప్ప మన వ్యక్తిత్వం నిర్ణయించే మిగతా అన్ని అస్తిత్వాలను కలిపి శరీర క్షేత్రము అనవచ్చు. జీవాత్మను క్షేత్రం తెలిసినవాడు లేదా క్షేత్రజ్ఞుడు అంటారు. ఎలాగైతే ఒక రైతు తన క్షేత్రంలో విత్తనములు వేసి దాని నుండి పంటను పొందుతాడో, అదేవిధంగా మన శరీరం అనే క్షేత్రములో మంచి లేదా చెడు తలంపులు మరియు కార్యములు వేసి తద్వారా మనం భవిష్యత్తును పొందుతాము. బుద్ధుడు ఇలా వివరించాడు: మన ప్రస్తుత స్థితి మన ఆలోచనల తలంపుల ఫలితమే. అది మన తలంపుల మీదనే ఆధారపడి ఉన్నది మరియు అది మన ఆలోచనలతోనే తయారు చేయబడింది. కాబట్టి మన ఆలోచనలు ఎట్లా ఉంటే మనం అట్లానే అవుతాము. జై శ్రీకృష్ణ. రేపటి ఎపిసోడ్లో మరికొన్ని విషయములు తెలుసుకుందాము.